విషయమే. దయచేసి ఏం చేయదురా, నువ్వు దాన్ని పక్కబట్టుకోగాక, వాళ్ళ మీద ఏమి నువ్వు టెన్షన్ అవ్వగాక, దానికి బదులు ఏం చేసి క్షమించి వదిలిపెట్టేసి. అందుకని నేను వాడిని వదిలిపెడతాను అనుకోగాక. హల్లెలూయా. పని మాంగరది కర్తరుడియది. హల్లెలూయా. నువ్వు దాన్నే అనుకోని, నువ్వు దాన్నే ఫీల్ చేసుకొని, నువ్వు దాన్నే టెన్షన్ లో ఉంటే నీ ఆరోగ్యం చెడిపోతాయా. కాబట్టి నువ్వేం చేయాలా, దేవుడు మనకి సెలవులో మనకి చెప్పిన మొదటి మెసేజ్ ఏంటంటే క్షమించండి. హల్లెలూయా. ఎవరైనా మనం ఏమైనా అంటా ఉంటే పర్లేదమ్మా, ఓర్చుకోమా, క్షమించండమా అని అంటే మనం కోపం వస్తుంది. నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. హల్లెలూయా. నిజంగానే మనకుదా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన ఆరోగ్యం ముఖ్యం. మనకి బీపీ మంచిది కాదు, టెన్షన్ మంచిది కాదు, మనకి నెమ్మది ఉండాలి. కాబట్టి నువ్వేం చేయి, వాడిని క్షమించి నువ్వు మౌనంగా ఉండేసి వాడి సంగతి నేను చూసుకుంటాను. హల్లెలూయా. చూసుకుంటా లేదా వేసిన యూదులకి ఎన్ని జరిగిందో మీకు తెలుసు. హల్లెలూయా. వాళ్ళు లోకంలోనే ఎక్కడంటే అక్కడ తరమబడిండ్రు, ఎన్నో మంది రక్తంగా చనిపోయిండ్రు. ఇవన్నీ వాళ్ళే తెలుసుకునింది, దేవుడు వాళ్ళు చూసుకునిండు. హల్లెలూయా. కాబట్టి ఈ సిలువలో మనకి మొదటి వాక్యంలో దేవుడు ఏమంటాడంటే క్షమాపణ నేర్పిస్తూ మీరు క్షమించండి. హల్లెలూయా. క్షమించండి దేవుడు చెప్పాడు. ఈ మొదటి వాక్యంలో 3 కార్యాలు. ఒకటి, ఏది ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించాలి. రెండవది వాక్యాన్ని నెరవేర్చినా మనం జీవించాలి. మూడవది క్షమాపణ దేవుడు మనకి నేర్పించాలి. క్షమాపణ మనకి ప్రార్థించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి వాక్యంలో గుర్తిద్దాం. విషయాన్ని వందనాలు స్తోత్రాలు. ఏది మాత్రం మాట్లాడిన మొదటి వాక్యాన్ని కొరకు స్తోత్రమయ్యా. వారి సిలువలోనైనా మాకు మంచి మెసేజ్ తెలియకపోయినా ఈ వాక్య ప్రకారం మేము జీవించే మాకు ఆశీర్వాదాలు కలుగు చేయమని నా ప్రభు రక్షణలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కొంచెం టైం అయినా మీరు ఓర్చుకోనండి. నేను విజయవాడలో పాస్ కాడకపోయినా అయ్యా ఎన్ని గంటలకు అయ్యా కోటమని యాదంటారు. ఏసై ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల సిలువలో ఉంటుంది తెలుసా? 9 గంటల నుంచి 3 గంటల సిలువలో ఉండిండు. ఆయనే సిలువలో ఉన్నప్పుడు మీరు ఉండలేదా, గుడిలో కూర్చోదా? కాబట్టి అందరూ 9 గంటలకు వచ్చి 3 గంటల దాకా ఉండాలి. అమ్మగా ఏసయ్య సిలువలో మన కోసం బాధపడేటప్పుడు మన బాగా ఏసీలో ఫ్యాన్లో కూర్చునే కానీ మనం బాధపడదు. హల్లెలూయా. ఏసీగా వేసేసినాము, కొంచెం టైం అవుతుంది. ఎందుకంటే ఆ వాక్యం కొన్ని సత్యాలు ఉంటాయి, అవి మనిషి వదిలిపెట్టకూడదు. టైం 1 నిమిషం 2 నిమిషాల ముందు వెనకైనా కానీ అది చేసుకున్నాము. మీకు ఏ టెన్షన్ లేదు. ఒక్కొక్క మాటకి ఒక డ్రింక్స్ వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని డ్రింక్స్ తెలుసా? దాదాపు 9 డ్రింక్స్ ఉంటుంది. హల్లెలూయా. ఫస్ట్ డ్రింక్స్ ఆల్రెడీ వస్తుంది. ఫస్ట్ శాంతి మనకి తీసుకొచ్చింది. మీరే మీ క్షేత్రాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. అయ్యా టైం తెచ్చి అయిపోతుంది, అది పుస్తకం మీరు బాగలేదు కదా. ఓకే ఓకే అదనంటే కొంచెం ముందు వచ్చి కూర్చుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ వాక్యం అయిపోయింది. ఒక పాట పాడినాక రెండే వాక్యంకి మనము సిద్ధపడతాం. ఎవరైనా ప్రోగ్రాంలో పాట పాడేవాళ్ళ ముందుకు రండి. లైవ్ పాస్ చేసి ముఖ్యమైన బట్టలు లైవ్ వేయాలి. సరేనా? వాక్యం అయిపోతే కూడా పాస్ చేసి మన కంటిన్యూ చెప్తున్నా. రండి ముందుకు రండిమా. ఆ పద్ధత స్థలం వస్తారు, ఇంకా వస్తారు జనం. Stop it. లేదంటే మీరైనా అమ్మా, మీరైనా ఇంట్లో కూర్చోండి.